హైదరాబాద్ నాంపల్లిలో పోలీసులు కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే వారు పోలీసులపైకి రాళ్లు, గొడ్డలితో దాడికి యత్నించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరంతా చైన్ స్నాచింగ్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు? ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది 5వసారి హైదరాబాద్ నగర ఒడ్డున కూడా ఇప్పుడు కాల్పుల కలకలం అనేది చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 1:15 సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉన్నాము. ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఇక్కడ ఉంటుందో ఇక్కడెక్కడే కానీ లా అండ్ పోలీసులు కానీ దీనికి సంబంధించిన ఎవరైతే రైల్వే అధికారులు వాళ్ళు మాత్రం ఇక్కడ తిరిగే ప్లేసు. కానీ నిన్న అర్ధరాత్రి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో కూడా పోలీసులనే డెకాయ్ ఆపరేషన్లో ఉన్న టీం కూడా ఇక్కడికి వచ్చి వారిద్దరిని అనుమానాస్పదంగా ఉండడంతో కూడా వారిని పట్టుకునే ప్రయత్నం చేసే నేపథ్యంలో కూడా వారిద్దరు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫుట్పాత్ పైన కూర్చొని ఉన్నారు. అయితే ఆ సమయంలో వారిద్దరూ కూడా గొడ్డలి అలాగే రాళ్లు పట్టుకొని ఉన్నారు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వారిపైన తిరగబడే ప్రయత్నంలో కూడా పోలీసులు వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కూడా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపే సమయంలో కూడా ఒక వ్యక్తికి కాలికి కూడా బుల్లెట్ తాకిందని కూడా చెప్తున్నారు. అయితే అతను ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడికి చికిత్స అయితే చేస్తూ ఉన్నారు. మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ముగ్గురు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ప్రస్తుతం మనం చూసి ఈ ఫుట్పాత్ పైన బ్లడ్ మార్క్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అంటే దానికి సంబంధించి రాళ్ళు కానీ అన్నిటి కూడా పోలీసులు రికవరీ చేసుకున్నారు. అయితే వాళ్ళు ప్రొటెక్షన్ కోసమే ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని రోజులుగా సమాచారం అయితే ఇక్కడికి ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయని ఒక సమాచారం రావడంతో కూడా పోలీసులు పూర్తిగా ఇక్కడికి నిఘా పెట్టారు. నిన్న రాత్రి సిపి ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి వచ్చి నిన్న డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. డెకాయ్ ఆపరేషన్లో కూడా ఇద్దరు ఇక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది 5వసారి ఇక్కడ హైదరాబాద్ నగర పరిధిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎందుకంటే నాంపల్లి రైల్వే స్టేషన్కి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. పూర్తిగా ప్రయాణికులతో ఎక్కువగా ఉండే ప్రదేశం కూడా కాబట్టి ప్రయాణికులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చోరీలు ఎక్కువ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దొంగలు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు ఎవరైతే దొరికారో వారిద్దరు కూడా దానికి సంబంధించి ఎవరైతే స్నాచర్స్గా కూడా గుర్తించారో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ స్నాచర్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నాంపల్లి పరిధిలో ఇక్కడ నియర్ బై ఒక మారంగి బస్తీ అనే ఉంది. అక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ముగ్గురు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇద్దరికి కూడా చికిత్స అందుతుంది. ఒకరికైతే బుల్లెట్ కూడా పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ బుల్లెట్ కూడా రికవర్ అతని నుంచి కూడా తీసి ఆపరేషన్ థియేటర్లో పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అరుణ. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.